वजीर आईटी व बल्दी नज़्म नस्क के तारक रामाराव ने विमलवाड़ा में 22 करोड़ की लागत से तामीर किए गए 100 बिस्तरों पर मुश्तमिल 80 सहूलियात से आरस्ता गवर्नमेंट एरिया हॉस्पिटल का इफ्तिताह अंजाम दिया। इस मौके पर मीडिया से बात करते हुए रियासती वजीर के तारक रामाराव ने कहा कि जिले में विमलवाड़ा हॉस्पिटल के बशमुल जुमला 500 बिस्तरों को दस्तियाब रखा गया है। उन्होंने कहा कि विमलवाड़ा हॉस्पिटल में 50 बिस्तरों पर मुश्तमिल कोविड वार्ड का भी क़याम अमल में लाया गया है। उन्होंने कहा कि महकमा सेहत के सर्वे में जिले में बुखार से मुतासिर जुमला 3900 अफराद की निशानदही करके इन्हें किट्स फराहम किए गए हैं। वजीर मौसूफ ने कहा कि सिलसिला की तर्ज पर विमलवाड़ा में भी 40 लाख रुपये की लागत से ऑक्सीजन प्लांट का क़याम अमल में लाया जाएगा। వంద పడకల ఆసుపత్రి మన వేములవాడలో ప్రారంభించుకున్న సందర్భంగా ఇక్కడ కొత్తగా రిక్రూట్ అయిన డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ ఇతర సిబ్బంది దాదాపు 70 మంది వారందరికీ స్వాగతం। పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం। ఈ ప్రాంతంలో ఒక మంచి వైద్య సదుపాయం ఉండాలన్న ఆలోచనతో గౌరవ శాసనసభ్యులు వేములవాడ చెన్నమనేని రమేష్ గారు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినప్పుడు వెంటనే ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రిని మన ప్రభుత్వం మంజూరు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తాను। తదనంతరం ఈ కరోనా వచ్చిన తర్వాత కొంత నిర్మాణంలో జాప్యం జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు పర్టికులర్గా నా దృష్టికి తీసుకొని రావడం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం, దానివల్ల ఈ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి పూర్తి చేసి సాధ్యమైనంత వేగంగా సాధ్యమైనంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి మరి కొంత కృషి చేసి ఈ నెల రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా, కరోనా పెరిగి కొంత వర్కర్స్ దొరకకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడ్డా కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేసిన కలెక్టర్ గారికి, డాక్టర్ మహేష్ గారికి, ఇంకా ఇతర సిబ్బంది మొత్తానికి కూడా ఎవరెవరైతే ఇందులో కష్టపడ్డారో